Good evening to hmtv viewers. This is Kartheek Nagidi, the founder of Sahasra trading community. Guys, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ వీక్లో జరిగిన ప్రైస్ యాక్షన్ స్టడీ చేసుకుని అండ్ అకార్డింగ్ టు అవైలబుల్ డేటా నెక్స్ట్ వీక్ ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసుకుంటే మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో ఈవెన్ దో మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇది స్ట్రక్చర్. కానీ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయినంత మాత్రాన మనకి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ జరిగినట్టు కాదు. మీకు హయ్యర్ లెవెల్ నుంచి ఏ లెవెల్ ఆఫ్ రిజెక్షన్ అయితే వచ్చిందో ఈవెన్ లో లెవెల్ నుంచి కూడా అదే లెవెల్ ఆఫ్ రిజెక్షన్ వచ్చింది, విచ్ క్లియర్లీ ఇండికేట్స్ ఇండెసిసివ్నెస్. అంటే మార్కెట్స్లో బయర్స్కైనా సెల్లర్స్కైనా ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ లేదు డైరెక్షన్ మీద. అందుకని మనకి మ్యాక్సిమం ఈ వీక్ అంతా మ్యాక్సిమం మార్కెట్ కన్సాలిడేషన్లోనే ఉంది. లైక్ కన్సాలిడేషన్ టు ఒక మినిమం వాలటాలిటీ కూడా చూసాం. ఒకసారి మనం డైలీ టైం ఫ్రేమ్లో క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మనకి డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మండే నుంచి ఆల్మోస్ట్ మార్కెట్ ఈ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో మనకి ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జరిగింది. కానీ ఇన్ బిట్వీన్ థర్స్డే ఎక్స్పైరీ రోజు లైక్ మనకి ఈ ఛానల్ బ్రేక్అవుట్ జరిగింది, బట్ ఆ ఛానల్ ఇన్సైడ్కి వెళ్ళింది. సమ్ సార్ట్ ఆఫ్ ఒక డిస్టర్బింగ్ క్యాండిల్ అయితే మనం చూడొచ్చు. ఆ థర్స్డే చాలా బిగ్ వాలటాలిటీ, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే నిఫ్టీ నియర్లీ 200+ పాయింట్స్ క్రాష్ జరిగింది. సో దిస్ వాజ్ ది సినారియో. అంటే లాస్ట్ వీక్లో ఓవరాల్గా మైల్డ్ కన్సాలిడేషన్ జరిగిన కొంత వాలటాలిటీ చూసాం. అండ్ లాస్ట్ వీక్లో మ్యాక్సిమం మార్కెట్ని డ్రైవ్ చేసిన పారామీటర్స్ వచ్చేసరికి లైక్ ఆటో సెక్టార్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. బికాజ్ ఆటో సెక్టార్ దే హ్యావ్ డిక్లేర్డ్ వెరీ గుడ్ సేల్స్, లైక్ మంత్లీ సేల్స్ చాలా బెటర్గా రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. ఐటీ సెక్టర్ పర్ఫార్మ్ వెరీ వెల్ కంపేర్ టు రిమైనింగ్ సెక్టార్స్లో ఐటీ చాలా బెటర్గా పర్ఫామ్ చేసింది. పర్టికులర్లీ ఎక్స్పైరీ రోజు మనం ఏదైతే సెల్లింగ్ చూసామో అది మేజర్ రీజన్ లైక్ చైనా తైవాన్ ఇష్యూ వల్ల, ఆ న్యూస్ వల్ల వచ్చిన ఆ ఫియర్ వల్ల మనం మార్కెట్లో స్ట్రాంగ్ సెల్లింగ్ చూసాం. అండ్ ఈవెన్ దో మార్కెట్స్ మళ్ళీ అగైన్ రికవరీ జరిగింది. ఆ పర్టికులర్ డే ఓన్లీ మన ఇండియన్ మార్కెట్స్ రియాక్ట్ అయినాయి. ఐ డోంట్ థింక్ సో యూఎస్ ఫ్యూచర్స్ కానీ ఆర్ఎస్ రిమైనింగ్ అన్ని కంట్రీస్ కూడా స్టేబుల్గానే ట్రేడింగ్ జరుగుతుంది ఆ పర్టికులర్ డే. సో ఓవరాల్గా మనం నిఫ్టీ వీక్లీ యాక్టివిటీ చూసుకుంటే ఇట్స్ ఇన్ కన్సాలిడేషన్ ఫేజ్. అది కూడా మార్కెట్ ఒక ఇంపార్టెంట్ హయ్యర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ నియర్లీ సమ్వే క్లోజ్ టు ఒక 1000 పాయింట్స్ నిఫ్టీ ర్యాలీ ఇచ్చిన తర్వాత ఒక హయ్యర్ లెవెల్కి వెళ్ళి ఆర్ఎస్ ఒక ఇంపార్టెంట్ రిజెక్షన్ లెవెల్ దగ్గర మనకి స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జరిగింది. ఆల్రెడీ ఇది మనం లాస్ట్ వీడియోలో కూడా ఈ పాయింట్ మాట్లాడుకున్నాం. దిస్ ఈజ్ ఓవరాల్ లాస్ట్ వీక్లో జరిగిన ఒకసారి రీక్యాప్ చూసుకున్నాం. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ సినారీ చూసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ టు మైల్డ్ వాలటాలిటీ అయితే మనం విట్నెస్ చేయొచ్చు. సో ద సేమ్ రీజన్స్. సో ఇప్పుడు మనకి మార్కెట్లో నెక్స్ట్ వీక్కి ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకునే ముందు మనకి నెక్స్ట్ వీక్ మార్కెట్ని ఇంపాక్ట్ చేయబోతున్న న్యూస్ ఆర్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేసుకుని దెన్ ఓవరాల్ సెంటిమెంట్ ఈవెన్ ఆప్షన్ చైన్ డేటా కానీ ఇంకా రిమైనింగ్ పారామీటర్స్ కూడా మనం కన్సిడర్ చేసుకుని సెంటిమెంట్ తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ని ఇంపాక్ట్ చేయబోతున్న న్యూస్ ఏదైనా ఆర్ఎల్స్ ఈవెంట్స్ ఏదైనా ఉందనుకుంటే ఐ డోంట్ థింక్ సో బిగ్ న్యూస్ కానీ అంత ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే ఏం లేదు. ఓన్లీ అంటిల్ ఆర్ అన్లెస్ మనకి వెన్స్డే అండ్ థర్స్డే యూఎస్ నుంచి ఒక 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంది యూఎస్ మార్కెట్స్ నుంచి. సో వెన్స్డే వచ్చేసరికి ఫస్ట్ థింగ్ యూఎస్కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. అది వెన్స్డే జరుగుతుంది, విచ్ ఈస్ సమ్వే క్లోజ్ టు 11th of August. అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసరికి థర్స్డే పీపీఐ ఇన్ఫ్లేషన్ డేటా. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అంటే కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్, పీపీఐ ఇన్ఫ్లేషన్ డేటా అంటే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. అండ్ ఈ 2 డేటాస్ మనకి బ్యాక్ టు బ్యాక్ వెన్స్డే అండ్ థర్స్డే వస్తుంది కాబట్టి ఆ 2 days మనం ఏదైతే ట్రేడింగ్ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నామో కొంచెం ప్రాపర్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆర్ హెడ్జింగ్ చేసుకుని వెళ్ళండి, ఆర్ఎస్ ఆ 2 days అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ వీక్ మనకి మానిటరీ పాలసీ కూడా లైక్ ఆర్బీఐ వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. ఈవెన్ దో వాళ్ళు 50 basis points ఇంక్రీజ్ చేసిన మార్కెట్స్ దానికి అంత వైలెంట్ గేమ్ రియాక్ట్ అయితే అవ్వలేదు. సో మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్స్ లైక్ మైట్ బి చాలా మంది పీపుల్ 50 basis points చాలా హై అంటున్నారు, కానీ లైక్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అది ఆ పర్టికులర్ న్యూస్ అనేది మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. సో అండ్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటే దెర్ ఈజ్ నో బిగ్ ఈవెంట్స్. లైక్ ఆఫ్ కోర్స్ యూఎస్కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఈవెన్ లాస్ట్ మంత్లో కూడా 41 years కంటే హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ రికార్డ్ అయింది కాబట్టి లేటెస్ట్ చెక్ లైక్ మనం దాన్ని అప్డేట్ చేసుకుందాం. బట్ ఆ పర్టికులర్ వెన్స్డే అండ్ థర్స్డే మాత్రం మీరు ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్స్ హెడ్జింగ్ చేసుకునే వెళ్ళండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రిమైనింగ్ డేటా పాయింట్స్ కూడా మనం చెక్ చేసుకుని సో ఒకసారి సెంటిమెంట్ మీద ఒక క్లారిటీ తెచ్చుకుందాం. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ఎఫ్ఐఎస్ యాక్టివిటీ ఆర్ డిఐఎస్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్గా రెగ్యులర్గా ట్రాక్ చేసుకోవడం. ఈ పర్టికులర్ మంత్లో ఎఫ్ఐఎస్ యాక్టివిటీ మీరు చూసుకుంటే టిల్ August 1st నుంచి టిల్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ వరకు కంటిన్యూగా వాళ్ళు కంప్లీట్ నెట్ బయర్స్గానే ఉన్నారు. సో ఆల్మోస్ట్ దే హ్యావ్ బాట్ 7,000 crores, నియర్లీ 7,000 crores బై చేశారు. ఆఫ్ కోర్స్ డిఐఎస్ నియర్లీ సమ్వే క్లోజ్ టు 2,000 crores సెల్ చేశారు. దట్స్ నాట్ ఎ వెరీ బిగ్ డీల్. కాకపోతే కొంచెం బెటర్ థింగ్ అంటే మార్కెట్లో ఆల్రెడీ ఏదైతే బుల్ ర్యాలీ కంటిన్యూ అయిందో ఆర్ఎస్ లాస్ట్ 2-3 weeks నుంచి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ జరిగిందో అది డెఫినెట్లీ ఎఫ్ఐఎస్ హ్యాండ్ ఉందని మనం మాట్లాడుకోవాలి. బట్ బెస్ట్ పార్ట్ అంటే ఈవెన్ దో మార్కెట్స్ కన్సాలిడేషన్లో ఉన్నా సరే, అది హైయర్ లెవెల్లో ఉన్నా సరే ఎఫ్ఐఎస్ బ్యాక్ టు బ్యాక్ బయింగ్ చేస్తున్నారు. అది కొంత బెటర్ థింగ్ అనమాట.
అండ్ ఇంకా రిమైనింగ్ థింగ్స్ చూసుకుంటే లైక్ ఆప్షన్ చైన్ డేటా మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఒకసారి మనం నిఫ్టీ ఓవరాల్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుంటే లైక్ కాల్ ఆప్షన్ సెట్ 13.26 lakh ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయితే పుట్ ఆప్షన్ సెట్ 10.61 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. సో అకార్డింగ్ టు దిస్ డేటా పీసీఆర్ రేషియో మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మైల్డ్ బేరిష్నెస్ అయితే ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇండివిజువల్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, ఓవరాల్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ మనకి హైయర్ లెవెల్స్ దగ్గర అంటే కాల్ ఆప్షన్ సైడ్ చూసుకుంటే మాక్సిమం ఓపెన్ ఇంట్రెస్ట్ 18,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర బిల్డ్ చేశారు 1.25 lakh. బట్ కరెంట్ మార్కెట్ ప్రైస్కి నియర్గా ఏదైనా రెసిస్టెన్స్ ఉందనుకుంటే 17,500 స్ట్రైక్ ప్రైస్ అండ్ 17,600 స్ట్రైక్ ప్రైస్ దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో 17,500 దగ్గర 1.24 lakh, 600 దగ్గర 1.1 lakh 7,000 చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో లైక్ ఓవరాల్గా కాల్ ఆప్షన్స్ అండ్ అగ్రెసివ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ చేసిన ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైజెస్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ పర్టికులర్ ఇంట్రాడే సెషన్లో హైయెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూడవచ్చు ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైజెస్ దగ్గర. సో దీస్ లెవెల్స్ విల్ యాక్ట్ as a strong resistance levels for upcoming week. So these particular levels will act as a strong resistance. సో ఈ పర్టికులర్ లెవెల్స్ నెక్స్ట్ వీక్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద యాక్ట్ చేయబోతుంది. ఈవెన్ దో లాస్ట్ వీక్లో కూడా మార్కెట్ 17,500 ఆల్మోస్ట్ ఆ లెవెల్కి వెళ్ళి అక్కడ నుంచి కరెక్షన్ రావడం థర్స్డే ఆర్ఎస్ అక్కడ కన్సాలిడేట్ అవడం అనేది జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా 17,500 మ్యాక్సిమం ఇంపార్టెంట్ లెవెల్ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ 17,500 కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్ చేస్తే లాస్ట్ 2 వీక్స్లో ఏదైతే బయింగ్ ర్యాలీ చూసామో అదే బై ర్యాలీ కంటిన్యూ అవడానికి హై ప్రాబబిలిటీ ఉంది. అండ్ సపోర్ట్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకుంటే 17,300 దగ్గర మనకి 57,000 చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. 200 దగ్గర కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్, 100 అండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈజ్ అట్ సమ్వేర్ క్లోజ్ టు 17,000. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ డౌన్ సైడ్ ఒకేలా బుల్లిష్ ర్యాలీ కంటిన్యూ అవుతున్నప్పుడు ఫర్ ఎవ్రీ 100 పాయింట్స్ మీకు ఒక సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది, రైట్? సో మార్కెట్లో ఇఫ్ ఇన్ కేస్ మీరు మార్కెట్ బేరిష్నెస్ కంటిన్యూ అయితే మీరు ప్రాపర్ మొమెంటమ్ క్యాచ్ చేయడానికి అంత స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ మైల్డ్ కన్సాలిడేషన్ నుంచి మైల్డ్ బేరిష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు సెల్ సైడ్ ఉంటే ఆర్ఎస్ మీరు బేరిష్ వ్యూతో ఉంటే మైట్ బి నిఫ్టీలో అంత ప్రాపర్ ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయలేరు. సో మైట్ బి కన్సాలిడేషన్ ఫేజ్ ఉంటే న్యూట్రల్ స్ట్రాటజీస్ వల్ల యూ కెన్ జనరేట్ డీసెంట్ ఇన్కమ్. బట్ ఆప్షన్ బయర్ అయితే మాత్రం డౌన్ సైడ్ అంత ప్రాపర్గా మొమెంటమ్ తీసుకోలేరు. బికాజ్ ఎందుకంటే ఫర్ ఎవ్రీ 100 పాయింట్స్ మీకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అయితే బిల్డ్ ఉంది. బట్ హైయెస్ట్ సపోర్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మ్యాక్సిమం సపోర్ట్ ఇస్ అట్ సమ్వేర్ క్లోజ్ టు 17,000. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న పారామీటర్స్ బట్టి నేనైతే నెక్స్ట్ వీక్ మార్కెట్లో మైల్డ్ కన్సాలిడేషన్ నుంచి బేరిష్ సెంటిమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. బేరిష్ అంటే కంప్లీట్ ట్రెండ్ రివర్సల్ కాదు, దట్ మైట్ కన్సిడర్ యాజ్ ఎ ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే. ఎందుకంటే మీరు చూసుకుంటే మార్కెట్ ఎప్పుడైతే అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందో లైక్ కంటిన్యూగా హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫామ్ అవుతూ మార్కెట్ ప్రాపర్ స్ట్రక్చర్ అయితే ఇస్తుంది. అండ్ ఎప్పుడైతే 16,800 చాలా స్ట్రాంగ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, ఆ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్లో బ్యాక్ టు బ్యాక్ స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ జరిగింది. కానీ అక్కడ ఈ పర్టికులర్ మొమెంటమ్కి ఆర్ ఈ పర్టికులర్ స్వింగ్కి మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగలేదు. సో మైట్ బి మార్కెట్ ఒక హైయర్ లెవెల్కి వెళ్ళి కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి ఈ కన్సాలిడేషన్ తర్వాత మైట్ బి ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి హై ఛాన్సెస్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైనా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్ మళ్ళీ రీటెస్ట్ చేయడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ వీక్లో ఈ కన్సాలిడేషన్ ఫేజ్ అన్న కంటిన్యూ అవ్వచ్చు ఆర్ఎస్ మైల్డ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ అగైన్ 16,800 దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో అకార్డింగ్ టు దిస్ మనం ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. సో అకార్డింగ్ టు గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ లాస్ట్ పర్టికులర్ డే ఈవెన్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కానీ యూఎస్ మార్కెట్స్ చూసుకుంటే అఫ్కోర్స్ యూఎస్ మార్కెట్స్ బెటర్గానే పర్ఫామ్ చేసింది. ఎస్జిఎక్స్ నిఫ్టీ మాత్రం మన మార్కెట్ క్లోజింగ్ సినారియో కంటే నియర్లీ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఇండికేట్ చేస్తుంది. సో అకార్డింగ్ టు దట్ మనం ప్లాన్ చేసుకుందాం. సో ఫస్ట్ 1 hour టైం ఫ్రేమ్లో లెవెల్స్ నేను ఇప్పుడే మీకు లైవ్లోనే డ్రా చేస్తాను. లైక్ ఎందుకంటే ఆల్రెడీ లెవెల్స్ డ్రా చేస్తే కొంతమంది బిగినర్స్ అర్థం కావట్లేదు కాబట్టి ఇక్కడ లైవ్లో డ్రా చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఒకసారి 1 hour టైం ఫ్రేమ్లో మనం సపోర్ట్ లెవెల్ డ్రా చేసుకుంటే నేను ఇక్కడ జోన్తో ఇండికేట్ చేస్తాను, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఈ జోన్ని మనం ఒక సపోర్ట్ జోన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే మార్కెట్ లైక్ టెంపరీ ఈ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత స్ట్రాంగ్ బౌన్స్ వచ్చింది, కన్సాలిడేషన్. ఈవెన్ థర్స్డే ఏదైతే స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగిందో ఆ థర్స్డే కూడా మార్కెట్ ఈ లెవెల్ వరకు వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని వెళ్ళింది. కాబట్టి ఫర్దర్ అప్కమింగ్ ఇంట్రాడే సెషన్స్కి ఈ లెవెల్ కూడా మనం స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సమ్వేర్ క్లోజ్ టు 17,150 చేంజ్ అంటే 17,140 నుంచి 160 వరకు కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఫర్ అప్కమింగ్ ట్రేడింగ్ సెషన్స్, రైట్? అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి అఫ్కోర్స్ 17,400 దగ్గర మీకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. అండ్ మనం ఇన్ దట్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం 17,500 దగ్గర కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి
400 నుంచి 500 వరకు మీరు కంప్లీట్గా నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేసుకోండి. ఈవెన్ దో మార్కెట్ 400 లెవెల్ బ్రేక్ చేసినా మనకి 450 వరకు రెసిస్టెన్స్ ఎక్స్టెండ్ అయ్యి ఉంది. అండ్ ఇన్ బిట్వీన్ జస్ట్ 50 పాయింట్స్ పైన మళ్ళీ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఈ 100 పాయింట్స్లో మీరు ట్రేడింగ్ చేసి అక్కడ మొమెంటం క్యాచ్ చేసి ఒక ఆప్షన్ బయర్ మనీ ఎర్న్ చేయడం చాలా కష్టం. బికాజ్ ఎందుకంటే ఆ రెసిస్టెన్స్ జోన్లో వాలటాలిటీ ఆర్ స్ట్రాంగ్ కన్సల్టేషన్ ఫేజ్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ 17,400 నుంచి 500 వరకు మీరు నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేసుకోండి, రైట్. బట్ ఈ లెవెల్స్ కాకుండా ఇంకా ఫర్దర్ ఇంకేదన్నా సపోర్ట్ లెవెల్స్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయంటే మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చెక్ చేసుకుందాం. ఎప్పుడైనా సరే ఫస్ట్ హైయర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటారండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇంకొక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కూడా కనిపిస్తుంది. దిస్ ఈజ్ అ టెంపరీ జోన్. సో ఇక్కడ మనకి సమ్వే క్లోజ్ టు 17,200 నుంచి 17,220 వరకు కూడా ఒక మైల్డ్ సపోర్ట్ జోన్ అయితే కనిపిస్తుంది. వై? బికాజ్ మార్కెట్ ఒక బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ వచ్చింది, మళ్ళీ ఈ లెవెల్ని రీటెస్ట్ చేస్తుంది మల్టిపుల్ టైమ్స్, రైట్. సో అందుకని మనం ఈ జోన్ కూడా మీరు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద కన్సిడర్ చేసుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఇంకొక జోన్ కూడా డ్రా చేస్తాను. ఇదంతా ఎందుకు డ్రా చేస్తాను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇది ఒక గ్యాప్ ఉంది. మనం ఈవెన్ మార్కెట్ బ్యాక్ టు బ్యాక్ బయింగ్ జరిగినా సరే ఎప్పుడైనా గ్యాప్స్ ఉన్నప్పుడు గ్యాప్ ఫిల్ అవడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. లైక్ 16,915 నుంచి 17,020 వరకు కూడా మీకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద కనిపిస్తుంది. సో ఇదంతా ఎందుకు డ్రా చేస్తానంటే మనం ఏంటంటే ఆప్షన్ చైన్ డేటా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు డౌన్ సైడ్ కనుక మార్కెట్ ట్రావెల్ అయితే ఫర్ ఎవ్రీ 100 పాయింట్స్ ఆర్ ఫర్ ఎవ్రీ మైనర్ మూవ్స్ కూడా మనకి సపోర్ట్ జోన్స్ ఉంది. ఒక ఆప్షన్ బయ్యర్ అంటే డౌన్ సైడ్ మొమెంటం క్యాచ్ చేయడానికి మొమెంటం అంటే స్పేస్ ఉండదని చెప్పాను కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసింది, మీరు ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేస్తే ఇమీడియట్లీ ఇక్కడ టార్గెట్ అంటే ఈ షార్ట్ జోన్లో మీరు మొమెంటం క్యాచ్ చేయలేరు. సో దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఆర్ఎస్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మైట్ బి ఈ జోన్ కొంత మొమెంటం క్యాచ్ చేయొచ్చు, ఆర్ఎస్ ఈ జోన్ని మొమెంటం క్యాచ్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే మీకు మార్కెట్ కనుక ఈ లెవెల్లో వెళ్తున్నప్పుడు ఇమీడియట్లీ బ్యాక్ టు బ్యాక్ సపోర్ట్ జోన్స్ ఉంది. కాబట్టి మార్కెట్ అదే డైరెక్షన్లో వెళ్తే ఆప్షన్ బయర్స్ కొంచెం ప్రాపర్గా మీ ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోండి. అంటే మొమెంటమ్ని అంత ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకోవడానికి క్యాచ్ చేసుకోవడానికి అంత స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండకపోవచ్చు. ఐ థింక్ ఈ అప్కమింగ్ వీక్ అనేది దట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆప్షన్ సెల్లర్స్ వేర్ మార్కెట్ అనేది ఇమీడియట్లీ ఈ రేంజ్లో స్ట్రక్ అయినా ఆర్ఎస్ ఈ రేంజ్లో స్ట్రక్ అయినా ఆర్ఎస్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తున్న కన్సాలిడేషన్లో వస్తుంది. కాబట్టి ఒక ఆప్షన్ సెల్లర్ న్యూట్రల్ స్ట్రాటజీస్తో బెటర్ రిటర్న్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అగ్రెసివ్గా మీరు కనుక అప్ సైడ్ మొమెంటమ్ని క్యాచ్ చేయాలనుకుంటే ఐదర్ 17,500 పైన మార్కెట్ సస్టైన్ అయితే మీరు స్ట్రాంగ్ బయింగ్ అంటే స్ట్రాంగ్ మొమెంటమ్ క్యాచ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మార్కెట్ ఈ వీక్లో మనం అనుకున్నట్టు స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చి ఈ లెవెల్ దగ్గర 16,800 దగ్గర సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్ట్రాంగ్ అంటే పొజిషనల్ ట్రేడింగ్ కానీ మీరు ఫీచర్స్ బై చేసుకోవాలనుకున్న స్ట్రాంగ్ మొమెంటం క్యాచ్ చేసుకోవాలన్నా 17,500 లెవెల్ ఒకటి, అలాగే 16,800 ఈ 2 లెవెల్స్ కూడా బ్రేక్ చేస్తేనే ఆర్ ఈ 2 లెవెల్స్ దగ్గర మీకు బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తేనే ఒక బిగ్ లెవెల్లో మీరు మొమెంటమ్ని క్యాచ్ చేసుకోవచ్చు. సో అలాంగ్ విత్ దట్ మండేకి ట్రేడ్ ప్లాన్ వచ్చేసరికి మండే మనకి డేటా ప్రకారం సమ్వే క్లోజ్ టు 17,300 దగ్గర మార్కెట్ ఓపెనింగ్ కనిపిస్తుంది. కాబట్టి లైక్ మనకు మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది ఆల్మోస్ట్ 400 దగ్గర, 300 అంటే ఇన్ బిట్వీన్ ఈ లెవెల్ దగ్గర ఓపెనింగ్ జరుగుతుంది. కాబట్టి సో 17,200 దగ్గర వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుంటే అక్కడ మీరు టెంపరీ బయింగ్ స్కాల్పింగ్ చేసుకోవచ్చు. బట్ ఇంట్రాడేకి అయితే నేనైతే చెప్తుంది ఏంటంటే ఆప్షన్ బయర్స్ మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడైనా కన్సాలిడేట్ అవుతున్నప్పుడు ఆప్షన్ బయర్స్ కంప్లీట్గా ట్రేడింగ్ యాక్టివిటీని అవాయిడ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర క్యాపిటల్ ఉందనుకుంటే న్యూట్రల్ స్ట్రాటజీ ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటే బెటర్. సో దట్స్ అ సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఇన్ నిఫ్టీ ఫర్ టుమారో అలాగే నెక్స్ట్ వీక్ కూడా. అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుకుంటే నిఫ్టీలో ఏదైతే సెంటిమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తామో కన్సాలిడేషన్ నుంచి మైల్డ్ బేరిష్ సెంటిమెంట్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందుకని సో ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా బ్యాంక్ నిఫ్టీ డైరెక్ట్ లెవెల్స్ చెప్పేస్తాను. సో ఇంపార్టెంట్ ఈవెన్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మార్కెట్ క్లోజింగ్ నుంచి డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ లెవెల్ విల్ బి సమ్వే క్లోజ్ టు 37,650 ఈ లెవెల్ దగ్గర మనకు ఒక మైనర్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈవెన్ ఆ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే సో 37,200 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. అండ్ ఫైనల్లీ 37,000 దగ్గర ఒక సపోర్ట్. సో ఇక్కడ నేను సపోర్ట్ లెవెల్స్ మెన్షన్ చేస్తున్నాను. సో 37,000 విల్ బి ద ఫస్ట్ సపోర్ట్ అంటే కంప్లీట్ బాటమ్ లెవెల్లో. అండ్ దాని తర్వాత 37,200 అండ్ 37,650 సమ్వేర్ ఈ లెవెల్ దగ్గర ఈ 3 జోన్స్ అనేది మీకు ఒక టెంపరీ సపోర్ట్స్ కింద యాక్ట్ చేయబోతున్నాయి. సో వన్స్ ఆ లెవెల్ బ్రేక్ చేస్తే అకార్డింగ్ టు దట్ మీరు ట్రేడ్ చేసుకోండి. కానీ మొమెంటమ్ మైట్ బి నిఫ్టీలో అంత మొమెంటం రాకపోవచ్చు, కానీ బ్యాంక్ నిఫ్టీలో యూ కెన్ క్యాచ్ ది మొమెంటం. అండ్ అగ్రెసివ్గా బయింగ్ చేయాలనుకుంటే 37,000 వరకు మార్కెట్ కొంత కరెక్షన్ వచ్చి ఈ లెవెల్లో మీకు ఏదైనా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తే ఇక్కడ నుంచి మీరు బయింగ్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ 38,200 పైన మీరు బయింగ్ ప్లాన్ చేసుకోండి. సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ విల్ బి 38,000 విల్ బి ద రెసిస్టెన్స్ లెవెల్, అలాగే 38,000
200 కూడా ఒక టెంపరీ రెసిస్టెన్స్ వస్తుంది. ఈ 2 జోన్స్ కంప్లీట్గా మీరు ఆల్మోస్ట్ 38,000 నుంచి 38,200 వరకు మీరు ట్రేడింగ్ని అవాయిడ్ చేస్తే బెటర్. మీరు అబ్జర్వ్ చేసుకుని నేను ఒక జోన్గా మెన్షన్ చేశాను. ఈ జోన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఐదర్ మార్కెట్ కన్సాలిడేట్ అవ్వచ్చు ఆర్ అక్కడ నుంచి స్ట్రాంగ్ రిజెక్షన్స్ వస్తున్నాయి. సో అందుకని ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ చేసి ఈ లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయితే అప్పుడు మనం బయింగ్కి వెళ్దాం. ఆల్రెడీ ప్రీవియస్ లాస్ట్ 2 వీక్స్ నుంచి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ జరిగింది కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ అయ్యి 37,000 దగ్గర మనకి ఏదైనా సపోర్ట్ కనిపిస్తే అక్కడ నుంచి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద సింపుల్ ట్రేడ్ సెటప్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ యాజ్ వి డిస్కస్ వెన్స్డే థర్స్డే మనకి యూఎస్కి సంబంధించి ఇన్ఫ్లేషన్ డేటా ఉంది కాబట్టి అకార్డింగ్లీ మీరు సేఫ్గా ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు లైవ్ మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలని డౌట్ వస్తే యూ కెన్ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ సహస్ర ట్రేడింగ్. సో వీక్లీ 2 to 3 days మనం లైవ్ ట్రేడింగ్ చేస్తాం. సో మీకు లైవ్ ట్రేడింగ్ ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఆర్ అనాలిసిస్ కావాలన్నా మన ఛానల్ ఫాలో అయితే మీరు కూడా మాతో కలిసి లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో దట్స్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈస్ కార్తిక్ నాగడి సైనింగ్ ఆఫ్. జై హింద్.